హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ ఫర్ హాయ్. ఏమిటివి? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మంచుకొకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు కనుక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగోదు కనుక. ఓహో. మళ్ళీ తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగోదు కనుక. ఇది విన్నా కూడా నేను ఎందుకు బతికున్నాను, నాకు చావు రాలేదు కనుక. చాలా బాగుందండి. ఈ వాక్యం కూడా కలుపుతాను, మీరు పత్రికలో వేయించండి. థ్యాంక్స్ అండి. ఎవరు పోతేనమ్మా? నేనా? కాస్త వినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వరపు శిక్షలో మీరు వెయ్యండి. అరటిపండు లంబా లంబాని దీనికి పేరు పెట్టాను. ఏంటి? అరటిపండు లంబా లంబానా? ఇంకా నన్ను నా బొందా బొందా అనకపోయా అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇవి అక్కడ. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలండి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు నోరు ముయ్. 4 రోజులుగా నా ప్రాణాన్ని పీచి పెట్టేలాగా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నాకు మెంటల్ ఎక్కింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఊరు ఎత్తావంటే నోట్లో తవికలు కుట్టేస్తా. ఇవి తవికల పిడకలు నీ పాడ మీద పెట్టే పిడకలు ఇవి. ఏంటివి? ఏంటి కవితలా? కథలంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, బొబ్బాసికాయ, నా బొంద, నా భూషణం. నీ కథలకి నీ బొందని. ఇదేంటి? ఇది నవల. దీని పేరేంటి? కర్వేతా మామ. నీ మన్ను, నీ మశానం. పోయి మధురంలో జాయిన్ అయిపో. మధురం గ్రూప్లో ఇన్వైట్ పెట్టుకోపో. ఇక్కడికి వచ్చింది పొద్దున రాత్రి తీసుకొచ్చి ఎడిటర్ గారు నన్ను పిలుస్తుందండి. మరి బావ లేనిదే మరిది లేడు, బావ మరిది లేనిదే అక్క లేదు. అక్క, బావ, మరిది వీళ్ళంతా మెయిన్ అమ్మా. మరదలా? ఓ, ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం ఏం చేస్తాం కానీ అండి. మరదలు అంటే మరదలు కానీ అమ్మ మరదలు. విందుగా పసందుగా ప్రేమ నందుకోవా. అందమైన బావా, ఆవు పాలకోవా. విందుగా పసందుగా ప్రేమ నందుకోవా. అందమైన బావా. Very sorry. Sweet booty. Why hurry? Hatu gari. Sweet booty. Valapu talapu kalbi vandi nanoi. Amma baboy. Ragala ravvattu. Bogala babbattu. Ragala ravvattu. Bogala babbattu. Na prema pesarattu bujinchava. Oh my God. Andamaina bava. Hey. మంచి వింటుందండి ఈరోజు, అందుకని చెప్తుంది అన్ని ఏమేమి ఉన్నాయని. చచ్చా మెచ్చ చచ్చిన బోనయ్యా తినయ్యా. అయ్ బావోయ్ బావోయ్. అందమైన బావా. ఆవు పాలకోవా. విందుగా పసందుగా ప్రేమ నందుకోవా.
నో నో గో 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 బై బై బై. థ్యాంక్ యూ. అలా సరదాగా ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ సాంగ్ మనకి ఎవరు వస్తున్నారు? రండి స్వరూప గారు, చాలా దూరం నుంచి వచ్చారు కదా, మీతో స్టార్ట్ చేద్దాం ఒక పాట. ఏం పాట పాడతారు నాతో మీరు? దామ్మ చిలకమ్మ దా. కాకినాడ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ మీకు ఛాన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీదేవి, స్వాతి చినుకు సందేవేళలో. ఆ తర్వాత పాడితే రామయ్య పాటే పాడాలంటూ కళ్ళ సీరి పழகி మరక మనం కూడు దిల్లయ్య. వట్టి సింగింగే కాదు, ఎవరు పడితే వాళ్ళకి మైక్ ఇచ్చేస్తాం మాట్లాడండి అని, అంటే సింగర్స్కి కూడా, సో దట్ వాళ్ళు ఫ్యూచర్ ఆర్గనైజర్స్ అవ్వాలి. నేను ఈ 2 years ప్రయాణంలో నా దగ్గర సింగింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ ఈరోజు మ్యూజికల్ ఈవెంట్స్ పెట్టేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసేస్తున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను ఒక రైల్వే స్టేషన్ని, కొత్త ట్రైన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏ ట్రైను అక్కడ ఆగదు, అలా పర్మనెంట్గా ఉండదు. ట్రైన్స్ వస్తుంటాయి పోతుంటాయి, స్టేషన్ అక్కడే ఉంటుంది, ట్రైన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి నా దగ్గర కొత్త సింగర్స్ వస్తుంటారు, పాత సింగర్స్ పోతూ ఉంటారు వస్తుంటారు. ఇది ఒక ప్రయాణం, ఒక డెస్టినేషన్. కాబట్టి ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఏం పాట పాడదాం నెక్స్ట్? దా శ్రీదేవి దా, కట్టుకథలు కట్టుకుందాం దా. కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే. జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ 23rd ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుంది. 24th కూడా ఈ మంతే, 23rd October ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ జజ్జనకర జనారేట్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్. అందరూ కచ్చిలా పాటలు పాడాలి, డ్యాన్స్ ఆడాలి. ఈరోజు కూడా మనకు డ్యాన్స్ ఉంటుంది 7:15, 7:30కి బతుకమ్మ పాట ప్లస్ పంకిడ. ఓకే, నీ పాట నువ్వు స్టార్ట్ చేయండి. నాకు కాఫీ తాగుతూ టీ తాగుతూ పాట ఆడాలి. కథలు చెప్పి నేను నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక, మళ్ళీ నవ్వాల పక పక. కట్టు కథలు చెప్పి నేను నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక, మళ్ళీ నవ్వాల పక పక. బాబు ఒక సౌండ్ ఇచ్చమ్మా. అనగనగా ఒక అల్లరి పిల్లోడు ఒక నాడా పిల్లాన్ని సీమ కుట్టింది. సీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే, సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే, సీమ కుట్టి సిన్నోడు ఏడుస్తుంటే, సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే, పుట్టలో ఏలడితే కుట్టనా, నా పుట్టలో ఏలడితే కుట్టనా, నేను కుట్టనా అంట కుట్టనా అన్నది. అది విన్న సిన్నోడు ఎక్కి ఏటాడు, అది విన్న సిన్నోడు ఎక్కి ఏటాడు. కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో. కట్టు కథలు చెప్పి నేను నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మా మళ్ళీ నవ్వాల పక పక, మళ్ళీ నవ్వాల పక పక.
పల్నాటి పడుచు పిల్ల కోటి పల్లి రేవు దాటి బంగారి మావ కోసం గొంగూర చేనుకొస్తే ఆ, ఆ. ఎన్నెలంటి నావోడు సెందురుడా ఎండ దెబ్బ తీసాడు సెందురుడా బుగ్గు మీద నావోడు సెందురుడా ముద్దరేసి పోయాడు సెందురుడా పోయినోడు పోకుండా రాత్రి నా కళ్ళకొచ్చాడు చిన్ననాటి ముచ్చటే సిలక పచ్చన ఒకనాటి మాట నూరేళ్ళ ముచ్చట నూరేళ్ళ ముచ్చట నీలాంటి రేవులో నీడల రాగం సాకి రేవులో ఉతుకుడు తాళం నీలాంటి రేవులో నీడల రాగం సాకి రేవులో ఉతుకుడు తాళం తదరినత తదరినత ఆ ఆ తదరిన 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 బాగా నవ్వండి నవ్వండి నవ్వించండి నవ్వుతూనే ఉండండి హ్యాపీగా ఉండండి అదే మా జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ యొక్క ప్రథమ లక్ష్యం నా యొక్క ఆశ కూడా అందరు నవ్వుతూ ఉండాలి హాయిగా ఉండాలి బాగుందా పాట గట్టిగా చెప్పండి కొట్టండి మళ్ళీ ఒకసారి ఏం పర్వాలేదు థ్యాంక్ యూ లిజనర్స్ థ్యాంక్ యూ వాచర్స్ అలాగే కల్చరల్ టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మంచి మంచి కమెంట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా పాడతామండి నెక్స్ట్ సాంగ్ రండి ఎవరు కనిపిస్తున్నారు నాకు నాగరాజు గారు ఉన్నారు అక్కడ రండి బాబు మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోయిందండి మీకు తాడేసి కట్టాలండి నాగరాజు గారితో ఎవరు పాడతారు వేదవతి గారు రండి మధుర మురళి హాయ్ ఉడుకుతా ఉందని చెప్పండి ఈరోజు ఉడకదా ఓకే కేక్ తీసుకురండి ఒక టేబుల్ కావాలి కదా మనకు టేబుల్ కావాలి రౌండ్ టేబుల్ ఒకటి ఇట్లాంటిది ఇద్దామో వద్దా పెద్దగా అయిపోద్దాం అది చిన్న టేబుల్ ఉందా ఏది ఉంది టేబుల్ అక్కని ఇక్కడ ఇది బ్లాక్ అయిపోయింది అది తీసుకుందాం అయితే పెద్ద పర్వాలేదు ఏదైతే కనిపించారు కదా అందరికి అంతే పర్వాలేదు అదే పెడదాం కిందికి వెళ్ళి పట్టాలి కింద ఫ్రేమ్తో పట్టాలి రమేష్ పర్వాలేదు ఆగా అట్లనే ఉండనే కింద ఫ్రేమ్ ఎక్కడుందో చూసుకుంటున్నావా కళ్ళు చేతితో పనిచేయాలయ్యా చేతులు ఇలా చినుకు పడుతూ ఉంటే ఒదిగి ఒకటవుతుంటే జోహారు ఈ వానకు ఈ హాయి లేదో ఏ జంటకు ఆహా ఇప్పుడు మన మార్నింగ్ షోలో జగన్నాథరావు గారు ట్రాక్స్ మనకు కరోకే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ హాఫ్లో జగన్మోహన్ రావు గారు ది అప్కమింగ్ ఆర్టిస్టు మంచి సింగరు మంచి ఆర్గనైజరు మంచి సపోర్టరు జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్కి సో సెకండ్ హాఫ్ ఆయన పాటలు పెడతారు మీతో కాకపోతే చెప్పండి నేను వస్తాను ఎందుకంటే కింద రాడు పట్టాలి కింద రాడు పైన డెకాలం కాదు ఎస్ అంతే బాహుబలి దా అంతే ఉండండి ఇక్కడ పెట్టిన తర్వాత వేద్దాం దా చాలు ఓకే కొంచెం ముందుకెళ్ళండి వీళ్ళంతా వస్తారు కదా మనోళ్ళు
అందరు సింగర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి. ఆల్ ది సింగర్స్. దిస్ ఈజ్ ద సిల్వర్ జూబ్లీ అండ్ వితౌట్ యూ కొంచెం కింద అటుపక్కనే కిందకుండండి, అటుపక్క కిందకుండండి. మీరంతా లేకపోతే ఈరోజు ఈ 25th మీట్ జరిగేది కాదు. కాబట్టి మీ అందరూ ఇందులో భాగస్వాములు. అందరూ దయచేసి పైకి రండి స్టేజ్ మీదకి. రండి రండి అందరు రండి. ఆల్ ద సింగర్స్, బయట వాళ్ళు ఉన్నవాళ్ళు, లోని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు అందరూ రండి. ఆడవాళ్ళందరూ ఒక పక్క రండి. నేను ఆడవాళ్ళ పక్కన ఉంటాను, మీరంతా ఇటు పక్క ఉండండి ప్లీజ్. ఆడవాళ్ళు జోలికి పోకండి, వాళ్ళు చాలా డేంజరస్. నేనంటే ఏదో మేనేజ్ చేయగలను కానీ నేనంటే ఏదో మేనేజ్ చేయగలను కానీ మీరంతా భస్మీపట్టం అయిపోతారు. కామా కొంచెం ముందు వెనక ఉండండి అమ్మా. చిన్నోళ్ళంతా ముందుకు రండి. అంటే పొడుగోళ్ళు కొంచెం వెనక వెళ్ళండి. నాకు ఎక్సెప్షన్, నేను స్కూల్ ప్రిన్సిపల్ని. ఎవరైనా ప్రిన్సిపల్ని అడుగుతారు ఎదురుగా చెప్పు. సైలెన్స్ అంటే మళ్ళీ నువ్వు సైలెన్స్ అంటావు ప్రిన్సిపల్ని? కాదు కదా. కింద కూర్చో నాయన, కింద కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. ఉన్నాయి మాత్రం చేయండి అబ్బా. చిప్స్ ఎందుకు భోజనం చేసేటప్పుడు. రైట్ ఓకే రైట్. నువ్వు కింద దిగితే మేము కనిపిస్తాం. పక్కకు వచ్చే, పైకి వచ్చే, కింద కాదు పైకి రా. పొట్టోళ్ళు ముందుకు రండి అమ్మా, పొట్టోళ్ళని ముందుకు తోయండి. పొట్టోళ్ళు ముందుకు రండి, పొడుగోళ్ళు వెనకెళ్ళండి. మళ్ళీ చెప్తే బాధపడతారు, నేను చెప్పట్లేదు అప్పటి నుంచి మీకు. నాలుక పొడుగున్న వాళ్ళు ముందు నిలబడండి. అలా చేసేసుకుంటారు. కేక్ కటింగ్ సమస్య. ఆగు. ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ మీట్ గురించి జగన్మోహన్ రావు గారు ఒక్కటే నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సో మనం ఇంత సంతోషంగా ఈ 25th స్మ్యూల్ మీట్ జరుపుకోవడంలో మనందరికీ తెలిసిందే. దీని వెనుక ఎంత శ్రమ పట్టుదల ఉండకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ముఖ్యంగా అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి ఈ ప్రోగ్రాంను జరిపించాలంటే దానికి ఎన్నో రోజుల ముందు నుంచి కూడా శ్రమ, ఓర్పు, పట్టుదల ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎన్నో కార్యక్రమాలు ముందు నుంచి కూడా మనము ముందు నుంచి ఆలోచించి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి సహకరించేటట్టుగా అందరినీ చేయాలి. అలా చేయడంలో శ్రీదేవి గణేష్ గారు, అంటే నేను ఎప్పుడు కూడా ముందు శ్రీదేవి గారి పేరు చెప్తాను. అంటే ఎందుకంటే ఆడవాళ్ళు లేనిదే అసలు ఈ పని జరగదు. అంటే ఒక రకంగా మానసికంగా ఇంటి దగ్గర కానీ ఆఫీస్లో కానీ మానసికంగా వాళ్ళు రెడీగా ఉండటానికి, బలపడటానికి కూడా కారణం ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళే. అది మనం చెప్పగానే చెప్పాలి అది. సో అట్లాగనే ఆయన తక్కువ చేసినట్టు కాదు. ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఆఫీసులో ఉన్న చిన్న లీజర్ టైంలో, ఎందుకంటే ఆయన మామూలు జాబ్ చేయటం లేదు, మీ అందరికీ తెలిసిందే. డిఆర్ఎం దగ్గర పిఎస్ అంటే ఎంత పని ఉంటుందో రైల్వే వాడినిగా నాకు తెలుసు. అంత పనిలో కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ టైంలో తీపని వెంటనే మళ్ళీ నాకు అంటే కొన్ని విషయాల్లోనే వెంటనే ఆయన మళ్ళీ ఫోన్ చేస్తూ కూడా తన యొక్క అభిప్రాయాల్ని పంచుకుంటూ కూడా ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలు కూడా సహకరించి సో ఎంతో చక్కగా కూడా ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు. ఇలాగే శ్రీదేవి గణేష్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎన్నో మీట్లు జరపాలని మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రావు గారు. మీ అందరి సహకారులతో ఇంకా ఇలాగే ఇంకొక 50 సంవత్సరాలు 50 మీట్లు చేస్తారని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. మన జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ సిల్వర్ జూబ్లీ 25th స్మాల్ ఈవెంట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అందరూ నన్ను పట్టుకుంటే మమా అంటే సరిపోద్ది. అన్నం తినేటప్పుడు మమా చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. వావ్ సూపర్.
మా జగన్మోహన్ రావు గారు ఏదో తెచ్చాడండి కవర్లో. ఏం తెచ్చాడు? మా రాజేంద్ర ప్రసాద్ ఏమో సాలు తెచ్చాడు. ఓకే, వెనకరా వెనకరా. జగన్మోహన్ రావు గారు రండి. God bless you. Right. చోటున్నది ఒక్కరికి, ఆ ఒక్కరు మీ అందరిలో ఉన్నారుగా అన్నట్టు. ఇదో మా ఆవిడందిగా పక్కన, ఎందుకు బాధపడతానా? థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. బ్రేక్ వేయండి వేయండి, పర్వాలేదు. జగన్మోహన్ రావు గారు బాగానే ఇట్లాంటివన్నీ బాగానే ఆర్గనైజ్ చేస్తాడే. గుడ్ గుడ్ గుడ్, రండి రండి, పర్వాలేదు. మొహమాట పడకండి, తొందరగా కానిస్తే మనం నెక్స్ట్ డీజే తర్వాత భోజనం ఉంది. రైట్, థ్యాంక్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ డీజే. అందరూ మాట్లాడచ్చు సెకండ్ హాఫ్లో. అలాగే అందరూ ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకండి, మళ్ళీ మాకే ఇచ్చేయండి. తెచ్చారు కదా మాకోసం, మాకే ఇస్తే బాగుంటుంది కదా. ఈ టేబుల్ కొంచెం తీపిచ్చండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇన్ని ప్రోగ్రామ్స్ చేసామంటే మీ సింగర్స్ యొక్క అందరి యొక్క సపోర్ట్ వల్లే మేము ఇక్కడి వరకు వచ్చాము. ఇలానే ప్రతిసారి కూడా, ప్రతి మీట్ కూడా మీ సపోర్ట్. హాయ్. సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే, మనసులో ప్రేమే ఉంది, మరువని మాటే ఉంది, మాయని ఊసే పొంగి పాటై రావే. సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. అడిగితే సిక్కేసిందే, సిక్కులో మొక్కేసిందే, మొక్కల బుద్ధి కంది పోయినే. సన్నజాజి పడక మంచ కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. సూపర్ సింగింగ్, బాయ్.